మీకో విషయం చెప్పనా? నేను బీటెక్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా కంపెనీ నేమ్ చూడగానే వెంటనే ఆ కంపెనీలో ఉన్న ఓపెనింగ్ రోల్స్ అన్నీ చెక్ చేసేదాన్ని. వినడానికి ఫన్నీగా ఉండొచ్చు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఏమైనా కంపెనీ నేమ్ చూడగానే ఈ కంపెనీలో ఏమైనా సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ రోల్స్ ఉన్నాయా అని సెర్చ్ చేసి మరి ఉంటే అప్లై చేసేదాన్ని. ఈవెన్ నా ఎన్‌సీసీ క్యాంప్‌లో ఉన్నప్పుడు అప్లై చేస్తూనే ఉన్నాను. అలా ఒక 100+ పైనే కంపెనీస్‌కి అప్లై చేసి ఉంటాను. గూగుల్‌కి అయితే 50 టైమ్స్ పైన అప్లై చేశాను. ఎప్పుడు రిజెక్షన్ మెయిలే వచ్చేది. బట్ ఫైనల్లీ 2022లో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ రెజ్యూమే. మీ రెజ్యూమే 8 ఇయర్స్ ఫ్రెండ్లీ ఉండాలి. అప్పుడే షార్ట్ లిస్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసే రోల్ అండ్ మీ రెజ్యూమేలో మీరు మెన్షన్ చేసిన స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఆ రోల్కి రిలేటెడ్గానే ఉండాలి. ఇప్పటిదాకా నేను అన్ని కంపెనీ కెరీర్ పోర్టల్స్లోనే అప్లై చేశాను. ఈ జర్నీ మొత్తంలో నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, చేంజ్ యువర్ రెజ్యూమే అకార్డింగ్ టు ద రోల్ అండ్ కీప్ అప్డేటింగ్ యువర్ రెజ్యూమే వెన్ ఎవర్ యూ లెర్న్ సంథింగ్ న్యూ. సెకండ్ థింగ్, కీప్ అప్లయింగ్. రిజెక్షన్స్ వస్తూనే ఉంటాయి, పర్వాలేదు, బట్ వన్ డే యూ విల్ గెట్. ఒకవేళ మీ స్టూడెంట్ అయ్యి ఇంటర్న్షిప్స్కి ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు అంటే ప్రాబ్లమ్ సెటర్లో ఒకసారి ట్రై చేయండి. ప్రాబ్లమ్ సెటర్ టెక్నికల్ కాంటెంట్ ఇంజనీర్ ఇలా నేమ్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ రోల్ మాత్రం సేమ్. బేసిక్గా ఈ రోల్ ఏంటి అంటే, ఎప్పుడైనా కంపెనీస్ హైర్ చేస్తున్నప్పుడు మనకి ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు కదా, ఆ క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేసేది ఈ ప్రాబ్లమ్ సెటర్స్ అనమాట. ఈ రోల్కి మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే, మీకు కోడింగ్ స్కిల్స్ మంచిగా ఉండాలి. మీరు ఏదైనా ప్లాట్ఫామ్లో కోడింగ్ చేస్తున్నారు అంటే మీ ప్రొఫైల్ని మీ రెజ్యూమేలో అటాచ్ చేయండి. ఈ రోల్ అన్ని కంపెనీస్ ఆఫర్ చేయవు. ఓన్లీ కంపెనీస్ లైక్ హ్యాకర్ ఎర్త్, హ్యాకర్ ర్యాంక్, గిగ్స్ ఫర్ గిగ్స్, అన్స్టాప్, కోడ్ చెఫ్, కోడింగ్ నింజాస్, ఇంకా ఇలా చాలా హైరింగ్ ఛాలెంజెస్ కండక్ట్ చేసే కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. ఒకసారి సర్చ్ చేయండి. అండ్ ఎస్, ఈ రోల్కి కూడా మీకు స్టైపెండ్ ఇస్తారు. ఐ యూస్ టు గెట్ 40,000 per month when I was working as a technical content engineer during my third year. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే మరి, బాయ్.